never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do. Hi guys, welcome back to my YouTube channel. So at present మనం నిసాన్ షోరూంలో ఉన్నాం. మనం అట్లా బేస్ వేరియంట్ అయిన మ్యాగ్నెట్ ఉందన్నమాట. సో బేస్ వేరియంట్ అయిన మ్యాగ్నెట్ అయితే కార్ ఉంది. సో ఈ కార్ ఫ్యూచర్స్ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైట్ ఫన్గా వెళ్ళిపోదాం మనము. సో ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి అయినా చూసుకుంటే బండి మాత్రం టాప్ నాచ్ ఉంది. బేస్ వేరియంట్ అని చెప్పి అక్కడక్కడ వల్ల తెలుస్తుంది, లేకపోతే అది కూడా తెలియదు. ఇది మనకి 16 ఇంచ్ టైర్తో వస్తుంది. డోర్స్ మీద కూడా క్రోమ్ హ్యాండిల్ మనకి బేస్ వేరియంట్ నుంచే ఇవ్వబోతుంది అనమాట. సో మనకి ఆఫ్టర్ యాక్సెసరీస్ అవసరం లేకుండా, సో సైడ్ నుంచి చూసుకున్న బ్యాక్ నుంచి చూసుకున్న బండి ఎల్ఈడి ఎక్కడ ఇవ్వాలి ఎల్ఈడి ఇచ్చింది, మనకి ఎక్కడైతే అలోజన్ ఇవ్వాలో బేస్ వేరియంట్కి అక్కడ అలోజన్ ఇచ్చింది అనమాట. సో మనకి మిర్రర్స్ కూడా ఆటో ఫోల్డ్ కావు, కాకపోతే బ్రేక్ కావు. సో మనకి మిర్రర్స్ కూడా ఆటో అప్ డౌన్ దీంట్లో లేదు, కాకపోతే మనకి బేస్ వేరియంట్లో ఎక్కించుకోవాల్సి వస్తుంది చేతుంది, దీనికి ఆ బాజ్ ఉండదు మనకి. సో సీట్లు కానీ లోపట్ల కానీ మన డిజైన్ చూస్తే బ్లాక్ అండ్ సిల్వర్ డబల్ కోటింగ్ ప్రకారం మనకు వచ్చింది. సో ఇది ఒక అంటే కుషనింగ్ కానీ లేకపోతే దీని కంఫర్ట్ కానీ బాగుందన్నమాట కార్ది వేరే వెహికల్ నుంచి. అంటే బేస్ వేరియంట్లో చూసుకుంటే వెనకల సీట్లో కూడా మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ సీటు 60-40 చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ వాటిని కూడా లే చేసుకోవచ్చు, లేకపోతే అట్లా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి మధ్యలో కప్ హోల్డర్స్ కానీ లేకపోతే నెక్కి పెట్టుకునే ఏమంటారు మనకి పిల్లో కానీ పిల్లో లేకని అనుకోండి, అది నెక్కి ఇప్పుడుగా. సో రెస్ట్ తీసుకోనీకి లైక్ సెట్ ఉంది లోపట్ల. ఇంకొకటి లోపట్లకి వెళ్ళి చూస్తే మనకి లైక్ ఒక మిడ్ సెడాన్ అనలేము, కాంపాక్ట్ అనలేము, ఎందుకంటే ఆల్ మిక్స్ ఉందన్నమాట ఈ కార్. ఎందుకంటే దానికి గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది ఒక ఎస్యూవీ లాగా, మళ్ళీ లోపట్ల సిడాన్ లాగా రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట ఈ కార్ లోపట్ల. సో మనకి లోపట్ల ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ ఉందో అది మనకి ఎల్ఈడి ఇచ్చారు. ఎల్ఈడి అంటే ఇన్ ద సెన్స్ మనకి టోటల్గా టైకోమీటర్ ఇవ్వకుండా డైరెక్ట్ మనకి స్క్రీన్ ఇచ్చారనమాట. సో దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్, ట్రిప్ ఏ కానీ ట్రిప్ బి కానీ రేంజ్ చూపించడం కానీ ఇన్స్టెంట్ కిలోమీటర్స్ చూపించడం కానీ యావరేజ్ కానీ ఫ్యూల్ ఎంతైతే ఇప్పటివరకు యూజ్ ఉందో అది కానీ మళ్ళీ ఎంత యావరేజ్ ఇస్తుందో అది. సో మనకి ఇవన్నీ మనకు డిస్ప్లేలో రాబోతున్నాయి, అది కూడా మంచిగా ఉందన్నమాట. కాకపోతే మనకి లోపల ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇవ్వరు, ఎందుకంటే ఇది బేస్ వేరియంట్. ఇదేమో డిక్కీ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి అయితే ఎక్కడైతే మనకి ఎయిర్ కావాలో లైక్ మనకు ఉంటాయి కదా మోడ్స్ ఉన్నాయి, దాన్ని మళ్ళీ ఎంత కూల్ కావాలో ఎంత హాట్ కావాలో చేసుకోవచ్చు. సో దీని గేర్ నాబ్ కూడా క్యూట్గా ఉంది. సో మనకి రివర్స్ వేసుకోవాలనుకుంటే అలా పైకి కానీ ఇట్లా ఫస్ట్ గేర్ వేసినట్టు ఒత్తితే మనకి రివర్స్ అయిపోద్ది వెహికల్. సో లేదు అని చెప్పి మనం ఫస్ట్ గేర్ అవ్వాలంటే అది పైకి అనకుండా నార్మల్గా వేసుకుంటే మాత్రం ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఎలా అయితే నార్మల్ వేసుకుంటాం అది వేసుకుంటాం. దీని ఓల్డ్ స్కూల్ మనకి హ్యాండ్ బ్రేక్ ఎలా ఉందో అదే వచ్చిందన్నమాట, హ్యాండ్ బ్రేక్ కూడా మనకి. సో లోపలికి వెళ్ళి వ్యూ ఇలా ఉంది. సో ఇవి టాప్ ఎండ్ కాదు కాబట్టి మనకి ఇది నార్మల్ బేస్ వేరియంట్ ఇలా అయితే మనం వేరే అడ్జస్ట్మెంట్ చేసుకుంటామో అలానే అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మాత్రం మనకు కొద్దిగా ఇక అర్థం చేసుకోండి, కంపెనీ 7 వరకు ఇవ్వాలో 8 వరకు వేస్తుంది, కానీ మరీ ఎక్కువ అంటే కాదు కదా. సో మనకి ఇంకా ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయంటే వెతికే కొద్దీ దొరుకుతూనే ఉంటాయి ఫ్యూచర్స్. దీంట్లో తక్కువ ఫ్యూచర్స్ ఏం లేవు, వెహికల్ బాగానే ఫీచర్స్ ఇచ్చారనమాట. సో మనం బ్యాక్లో బూట్ స్పేస్ చూసుకుంటే మాత్రం మనకి 300 ఉందన్నమాట స్పేస్ వెనకాల. 300 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. లేదు మనం సీట్స్ కింద డౌన్ చేసుకోవాలంటే ఓకే, లేదు అనుకోండి ఇక్కడ మన హ్యాంగింగ్ వేసుకోవాలనుకోండి హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. లైట్ హ్యాంగింగ్ వేసుకునేటట్టు మనకి ఇక్కడ ఇది ఇచ్చారనమాట నోబ్లాగా. సో ఇక్కడ ట్రే కూడా పెట్టుకోవచ్చు మనకు, లైక్ పార్సల్ ట్రే పెట్టుకుంటాం కదా. సో పార్సల్ ట్రే ఆప్షన్ ఇచ్చారు. సో మనం యాక్సెసరీస్లో బేస్ వేరియంట్ కాబట్టి మనకు కావాలనుకుంటే బయట కూడా వేయించుకోవచ్చు. సో సీట్ కూడా మనకి 60-40 అని చెప్పాయి కదా. సో దాని ప్రకారం మనకు కావాలనుకుంటే అది బెండ్ చేసుకున్నాం అనుకోండి 2 సీట్స్ మనకి 600 లీటర్స్ ప్లస్ వస్తుంది అనమాట మనకి ఏదైతే బూట్ స్పేస్ కావాలో మనకి. సో ఎవరైనా ఇద్దరు వెళ్ళనికే యూజ్ అయిపోద్ది వెహికల్. సో వెహికల్లో మనకి స్పేర్ వీల్ కూడా ఉంది, దాంట్లోనే మనకి కావాల్సిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు అనమాట. అరేంజ్ అంటే ఇంటూ స్పానర్స్ కానీ
ఇవన్నీ లైక్ మనకి వీల్స్కి ఏవైతే చేంజ్ చేసుకొని కావాలో అవన్నీ ఇస్తున్నారు దీంట్లో. వెహికల్ మాత్రం క్యూట్. సో ఎట్ ప్రజెంట్కి మనకి టాప్ వేరియంట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు బేస్ వేరియంట్ చూసుకున్నాం కదా, ఇప్పుడు టాప్ వేరియంట్లో ఏమేమి ఆప్షన్స్ ఇస్తున్నారో, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూడండి. ఫ్రంట్ దానికన్నా దీనికి డిఫరెన్స్ ఏముంది, ఎల్ఈడి సెటప్స్ ఇచ్చారనమాట. ఇక్కడికి పెడితే అక్కడ ఎల్ఈడి దీనికి మనకి పర్టికులర్గా ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి దీనికి వెహికల్కి. ఇంతకుముందు ఆ వెహికల్లో ఫాగ్ లైట్స్ లేవు, రన్నింగ్ డిఆర్ఎల్స్ లేకుండే అనమాట దానికి. దీనికి ఇది కూడా 16 ఇంచ్ అలా వెళ్తూనే వస్తుంది మనకి. ఈ మిర్రర్ వచ్చేసి కింద కెమెరా కూడా కనిపిస్తుంది చూడండి మీరు దీనికి. సో 360 కెమెరా కూడా ఉంది వెహికల్కి. సో ఇది కూడా బ్రేక్ కాకుండా మనకి కంపెనీ ఫిక్సిబుల్ ఇచ్చిందనమాట, అట్టైనా ఇటైనా జరుపుకునేటట్టు. సో దీంట్లో కూడా క్రోమ్ హ్యాండిలింగ్ ఇచ్చేసింది, ఎల్ఈడి సెటప్ ఇచ్చేసి మనకి మొత్తం ఎల్ఈడి లైట్స్ ఉందన్నమాట వెహికల్ అంతా. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి, ఆకే వెహికల్కి ఈ వెహికల్కి డిఫరెన్స్ ఎక్కువైందంటే హైట్ అవన్నీ సేమ్ ఉన్నాయి, కాకపోతే ఇది మాత్రం ఎల్ఈడి సెటప్తో వచ్చిందన్నమాట వెహికల్. నైట్ టైం కూడా బాగా క్యూట్గా అనిపిస్తుంది వెహికల్ మనకి. ఇది రెడ్ అండ్ బ్లాక్ ఏదైతే మనకి కలరింగ్ ఉందో డ్యూయల్ టోన్, ఆ డ్యూయల్ టోన్ కూడా బాగుంది వెహికల్ని చూసుకుంటే మనకి. సో పక్కకే మనకి నార్మల్ అంటే బేస్ ఉంటుంది, హై వేరియంట్ అనమాట. సో లోపలికి వెళ్ళి చూసుకుందాం మనం వెహికల్. లోపలికి వెళ్ళి చూసుకుంటే డోర్ మనకి ఏదైతే డోర్ సెటప్ ఉందో దీనికి మనకి పక్కకున్న మిర్రర్స్ని లోపలికి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇంతకుముందు మనకు ఒక పైప్ లాంటిది ఉండే కదా, సో ఇప్పుడేమో డైరెక్ట్ మనం విత్ బటన్స్. సో డ్యూయల్ టోన్ చూసుకున్నారో లోపల మనకి డ్యూయల్ టోన్ వస్తుంది వెహికల్. ఆరెంజ్ లెదర్ ర్యాప్ డాష్ బోర్డ్ అనమాట వెహికల్ కూడా, అంటే డ్యూయల్ టోన్ ప్రకారం ఉంది. ఏవైతే మనకి సీట్ కూడా ఉందో హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనకు ఆ బేస్ వేరియంట్లో ఇది మిస్ అవుతుంది మనకి. సో సీట్లు ఏవైతున్నాయో ఈ 1% హీట్ కావన్నమాట. అంటే లైక్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అంటారు కదా, దాని బదులు ఈ సీట్స్ ఎలా అంటే మనకి హీట్ కాని సీట్స్ ఇవి. సో మనకి లోపల మనకి ఎన్ఫోటైన్మెంట్ మంచిగానే ఉంది. మళ్ళీ సీట్స్ కూడా కలరింగ్ మంచిగా ఇచ్చాయన్నమాట ఈసారి. ఇంకో ఎందుకు కుషనింగ్ దీనికి మన డిఫరెన్స్ అనిపిస్తుంది అనమాట, కుషనింగ్ కానీ లేకపోతే ఏదైతే డిజైన్ ఉందో అది. సో లోపలికి వెళ్ళి చూసుకుంటే దీనికి లోపల సీటింగ్ కానీ ఆ కంఫర్ట్లో సేమ్ ఉన్నాయి. ఈ క్రోమ్ హ్యాండిల్స్ ఏవైతున్నాయో అవి కూడా సేమే ఉండే, దానికి లైట్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది టాప్ ఎండ్ కాబట్టి మనకి లెదర్ సీటింగ్ ఇంకా క్లీన్గా ఉంది మనకి. లెదర్ సీట్ కానీ బ్యాక్ సైడ్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి మనకి, ఎయిర్ వెంట్స్ ఉండే అది కూడా మంచి కుషనింగ్తో ఇచ్చారు మనకి. బ్యాక్ పాకెట్స్ కానీ దానికి కూడా ఉన్నాయి ఆ వెహికల్ కానీ ఈ వెహికల్ కానీ. సో మనకి ఏవైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో అది మనకు పెద్ద స్క్రీన్తో వస్తుంది మనకి ఈ వెహికల్. సో ఇక్కడ ఈ పార్సల్ ట్రే చూస్తున్నారు కదా, పార్సల్ ట్రే వెనకాల ఉంది. దీనికి ఏమో హ్యాండిల్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే 3 మెంబర్స్ ఛార్జర్ తీసుకొని వెనకాలకి వేసుకోవచ్చు. ఇందాక చెప్పే పార్సల్ ట్రే ఏదైతే దాన్ని కొనుక్కోవాలి, దీనికైతే పార్సల్ ట్రే కూడా వస్తుంది మనకి వెహికల్కి. సో మనకి ఇది ఏవైతే నెక్కున్నాయో అవన్నీ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన కూడా చూసుకుంటే సేమ్ ఉంది, లైక్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం కానీ, ఇంకొకటి ఏదైతే గేర్ నాబ్ ఉందో అది కూడా బేస్ అండ్ దీనికి సేమ్ ఉంటాయి. టోటల్ 5 గేర్స్ ఉంటుంది అనమాట. వెహికల్ వచ్చేసి మనకి 1 లీటర్తో వస్తుంది, 1 లీటర్ ఇంజన్. ఇంకొకటి బ్యాక్ సైడ్ స్పాయిలర్ కూడా వస్తుంది అనమాట, ఏరో డిజైన్. ఇది బేస్ వేరియంట్ నుంచి కూడా వస్తుంది. కాకపోతే మనకి ఏదైతే వెనకాల బ్యాక్ వైపర్ ఉందో ఇది మనకి టాప్ ఎండ్కి వస్తుంది అనమాట. టాప్ ఎండ్ అంటే టోటల్ బేస్ ఎండ్ కాబట్టి పైన వేరియంట్స్ ఉన్నాయి, మళ్ళీ టాప్ ఎండ్కి ఉంది. ఇక్కడ మీకు కెమెరా కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది 360 కెమెరా కాబట్టి కెమెరా కూడా బాగా హిడెన్ ప్లేస్లో ఇచ్చినట్టు ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడికి వెళ్ళి చూస్తే అనిపించదు. సో ఇది హ్యాండిల్ సెన్సార్ చూడండి మళ్ళీ. సో ఎప్పుడైతే మనకి లాక్ మన జోబులు ఉంటుందో, మన జోబులో పెట్టుకున్న లాక్ అయిపోతే మనకు కొద్దిగా దూరమైన లాక్ అయిపోతుంది అనమాట వెహికల్. సో ఇంకోటి వచ్చేసి మనకి డైరెక్ట్ లోపల ఏదైతే మనకి మీటర్ ఉందో ఆ మీటర్ కాడ మీటర్ కన్సోల్ మొత్తం మనకి స్టీరింగ్ దాని కంట్రోల్ చేయవచ్చు. ఇంకోటి బటన్స్ కొన్ని మనకి కొద్దిగా ఎక్కువైపోతాయి దీనికి వచ్చేసరికి. లైక్ లో వేరియంట్కి టాప్ వేరియంట్కి తేడా కంపల్సరీ చూపిస్తారు కదా, అది మాత్రం ఇది పక్కగా కనిపిస్తుంది. ఇది పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది అన్నమాట, ఎందుకంటే వెహికల్ మనకు రిమోట్ వచ్చింది మీరు గమనిస్తే దాంట్లో. సో మనం వెహికల్ స్టార్ట్ చేసుకుందాం. వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి లోపల డిజైనింగ్ చేంజ్ అయిపోతుంది మీటర్ కాడ. చూడండి ఇప్పుడు మ్యాగ్నెట్ ఏవైతే మనకి ఆప్షన్స్ కావాలో అవన్నీ ఆప్షన్స్ ఇందులో వస్తాయి. ఇప్పుడు మనకి చూసుకుంటే మనం ఈ వెహికల్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఇంకొకటి క్రూజ్ కంట్రోల్ కూడా మనకి ఇవ్వబడుతుంది అనమాట. ఆ బేస్ వేరియంట్లో మనకు ట్రాక్షన్ కంట్రోల్, దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్తో పాటు వస్తుంది. సో ఇంకా మనము దీంట్లో ఏదైతే హెడ్లైట్స్ ఉన్నాయో అవి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంతో లైక్ మనకి ఎంత డిస్టెన్స్ వరకు త్రో కావాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మనకి ఏ స్పీడ్లో అయితే మనకి క్రూజ్ కంట్రోల్ కూడా క్రూజ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇంకొకటి వచ్చేసి దీంట్లో మనకి ఏదైతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందో
అది మనకి వెహికల్ లైక్ ఆన్ చేసుకోవాలి. స్టార్ట్ కాకుండా ఏవైతే ఆన్ చేసుకుంటో ఆన్ చేసుకోగానే మనకి వెహికల్లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆన్ అయిపోద్ది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో మనకి అంటే లైక్ ఆఫ్టర్ మార్కెట్లో దొరికే అన్ని ఫీచర్స్ లేవు, కానీ లైక్ నార్మల్ ఫీచర్స్ ఏవైతే కావాలో మనకి ఆ ఫీచర్స్ అయితే మాత్రం దీంట్లో ఉన్నాయి, టాప్ వేరియంట్లో కూడా. సో వెహికల్కి మనకు అవసరం అయితే వినాలి. ఎయిర్ ఈవెంట్స్ కూడా దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఎయిర్ ఈవెంట్స్ కూడా మనకి ప్రాపర్ బ్లో అయితే వస్తుంది మనకి. సో ఇది వెహికల్ 360 కెమెరా ఆన్ చేసాను అనమాట. సో మనకి ఎంతైతే మనకు కావాలో అంత ప్రకారం. ఇంకోటి 360 కెమెరా మనకి పర్టికులర్ మనకు ప్రతిసారి అవసరం ఉండదు. ఎప్పుడైతే 10 బిలో ఉంటామో మనం పర్టికులర్ అప్పుడు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే నార్మల్గా ఎప్పుడైతే ఆప్షన్ కావాలో మనకి అప్పుడు మనం టర్న్ చేసేటప్పుడు కానీ అప్పుడు ఆన్ కావాలంటే అప్పుడు ఆన్ చేసేసుకోవచ్చు వెహికల్. ఇంకొకటి దీంట్లో ఏవైతే మనకి ఫ్యూచర్స్ మొబైల్ కనెక్టింగ్ ఉందో ఆ మొబైల్ కనెక్ట్ అయ్యేవి అండ్ ప్రతి ఒక్క ఫ్యూచర్స్ మనము స్టీరింగ్ మీద ఉన్న వాటితో కంట్రోల్ చేసుకోవచ్చు అంట. సోర్స్ కానీ లేకపోతే ఏవైతే మోడ్ ఉందో ఆ మోడ్స్ కానీ. ఇంకొకటి మనకి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లేలో కూడా సేమ్ ఏవైతే మనకి ఫ్యూచర్స్ మనకి కావాలో అవన్నీ ప్రకారం ఉన్నాయి దీంట్లో. యావరేజ్ కానీ ఏదైతే బూట్ ఓపెన్ అవుతుందో దాని మనకి యానిమేషన్ కూడా మనకు చూపిస్తుంది. సో ఫ్యూల్ ఎకానమీ వచ్చేసి ఎంత ఉంది, ఎంత ప్రకారం అయితే ఫ్యూల్ ఎకానమీ అది చూపిస్తుంది. టైర్ ప్రెషర్ మానిటర్ చూపిస్తుంది, ఏ టైర్లో ఎంత ప్రెషర్ ఉందో అని. ఇంకోటి సర్వీసు ఎప్పుడు చేసుకోవాలో అది ఉంది. డిమ్మింగ్ కంట్రోల్స్ ఉన్నాయి మనకి. సో ఇంకా వెహికల్లో ఈ ఫీచర్ ఏవైతే మనకు కావాల్సిన ఫ్యూచర్స్ అని చెప్పి అన్ని ఫ్యూచర్స్ పెట్టేది అనమాట మనకి మ్యాగ్నెట్లో. సో ఇదైతే కొత్త ఫేస్ లిఫ్ట్. ఇంకొకటి మనకి డిజైన్ ప్రకారం కానీ లైక్ మన టేస్ట్ అంటారు చూడండి, ఆ టేస్ట్ ప్రకారం ఉంది. ఇందాక నాబ్ చెప్పాను కదా సేమ్ అది బేస్ వేరియంట్కి దీనికి ఏమైనా యాడ్ అయిందంటే ఆమ్రెస్ట్ ఒకటి యాడ్ అయింది. ఇంకోటి వెహికల్ ఇందాక మనకు చెప్పాను కదా ఏదైతే ఈ సీట్స్ అనేటివి హీట్ కావు, లైక్ అలాంటి లెదర్ వాడాను అనమాట. సో మనకి ఏవైతే స్పీకర్స్ ఉన్నాయో ఆ స్పీకర్స్ కూడా మనకి చాలా మంచి లైక్ మ్యూజిక్ మన అమరాని మ్యూజిక్ అంటే చెప్తా అది దీంట్లో ఉందన్నమాట. సో ఏదైతే మనకి మిర్రర్ ఉందో ఈ మిర్రర్లో మనకి ఆటో డిమ్ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. సో దానివల్ల మనకి వెనకాల నుంచి వచ్చే వెహికల్ దాన్ని ఫోకస్ లైట్ ఏవైతుందో మనకు కళ్ళకు కాకుండా డైరెక్ట్ మనం అబ్జర్వ్ అయ్యేటట్టు ఉంటుంది. ఇంకోటి బ్యాగ్ వేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బ్యాక్ ఇలా అయినా అలా ఆప్షన్ వస్తాయి. ఇంకొకటి మనకి సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ కంట్రోల్ కావాలంటే సేమ్ ఆడ చిన్న స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ మనం లెఫ్ట్ సైడ్ అనుకుంటే అది దాని కంట్రోల్ తీసుకుంటుంది. సో దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. సో బ్యాక్ సైడ్ చూస్తుంటే మనకి నిసాన్ పోస్టర్స్ ఎలా ఉన్నాయో మనకి లైక్ షోరూమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ పోస్టర్స్ కనిపిస్తాయి కాబట్టి ఆ పోస్టర్ చూడండి ఇప్పుడు కదులుతుంది కదా అలా మనం డైరెక్ట్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అందుకే. సో వెహికల్ ఏవైతే మనకి మెయిన్ ఫీచర్స్ కావాలో ఆ ఫీచర్స్ లోడెడ్ అయి ఉందన్నమాట వెహికల్. ఇంకోటి వచ్చేసి దీనిలో ఇంకో బటన్ ఉంది, ఆ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మాత్రం ఆటో డౌన్ అవుతుంది, ఆటో అయిపోతుంది. ఈ మిర్రర్ మనకి ఏదైతే విడత అంటామో ఆ విడత ఎడ్జ్ అది పెరిగిందనమాట. దానివల్ల మనకు నాయిస్ క్యాన్సిలేషన్ పెరిగింది ఈ వెహికల్కి మాత్రం వచ్చేసి. సో ఇది ఈ బటన్ ప్రెస్ చేస్తేనేమో మొత్తం డోర్స్ అన్ని లాక్ అయిపోవడం. ఇంకోసారి ఈ బటన్ కానీ ప్రెస్ చేసినాం అనుకోండి మనకు ఆటోమేటిక్ మిర్రర్స్ ఏవైతే ఫోల్డ్ అయిపోతాయి మనకి. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మిర్రర్స్ టోటల్ క్లోజ్ అవుతాయి, ఓపెన్ అవుతాయి. మనకి ఇక్కడ కూడా ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి. టోటల్ ఈ వెహికల్లో వచ్చేసి 6 ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి. డాష్ బోర్డ్ మీద కానీ సైడ్ డోర్స్ కానీ సీట్స్ కానీ స్టీరింగ్ కానీ వీటన్నిటికీ మంచి ప్రాపర్ అంటే లైక్ 5 స్టార్ వెహికల్ అనమాట ఇది. దాని ప్రకారం మనకి టోటల్ సేఫ్టీ ఉంది వెహికల్ అయితే. సో డెడికేటెడ్ మనకి స్విచెస్ ఇచ్చారు ఎక్కడైతే మనకు కావాలో అని చెప్పి. దాని ప్రకారం మనం లైట్స్ ఆన్ చేసుకోవడం కానీ ఇక్కడ లైక్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ లైట్స్ అన్నీ ఉన్నాయి దీనికి రూఫ్ మీద. సో ఇంకోటి వచ్చేసి వెహికల్లో మనకి దానికి దీనికి తేడా ఏంటంటే ఈ వెహికల్లో మనకి ఆటోమేటిక్ ఇచ్చారు. మనకి ఏవైతే ఏసీ కంట్రోల్స్ ఉన్నాయో ఆటోమేటిక్ కాకుండా ఇంకోటి మనం హ్యాండ్తో కూడా లైక్ డైల్ లాగా ఇచ్చారనమాట. ఇలా మనం తిప్పే కొద్దీ అది వచ్చేటట్టు. ఇంకొకటి స్విచెస్ ఏమున్నాయో స్విచెస్ ఎక్కువ శాతం ఇప్పుడు కార్లలో కొత్త స్విచెస్ అన్న లైక్ ఇంతకుముందు పుష్ ఉంటుండే కదా, ఇప్పుడేమో డౌన్ పుషెస్ ఉన్నాయి అనమాట. ఇది ఎలా అంటే ఇట్లా మనము స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా అలా క్లిక్కింగ్ చేసుకోవచ్చు ఈ స్విచెస్ మొత్తం. సో ఇంకొకటి మనం ఈ డైల్లో మనకు మోడ్స్ ఏవైతున్నా ఆ మోడ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. సో నేనైతే ఇప్పుడు ఆటో అవి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆటో కొడితే మొత్తం బ్లో వస్తుంది, ఎయిర్ కింద స్పీడ్ రావడము, బయట నుంచి ఎయిర్ సక్ చేసుకొని లోపలికి ఇవ్వడము.
సో దీంట్లో ఈ ఫ్యూచర్స్ ఏంటంటే ఎంతైతే మనకి క్యాబిన్లో ఎయిర్ ఫిల్టర్స్ వాడాలన్నమాట. సో దీనివల్ల ఎందుకంటే బయట ఉన్న పొల్యూషన్ అది రెడ్యూస్ అయ్యి తక్కువ వచ్చేటట్టు చూసుకుంటుంది, లైక్ ఎక్కువ పొల్యూషన్ అవి రాకుండా. సో వెహికల్ ఆఫ్ చేసి మనం బయటికి వెళ్ళిపోదాం. బయట నుంచి కూడా ఏమన్నా ఫ్యూచర్స్ కావాలో చూపిస్తాను. సో లోపల అయితే మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ అంటే సిగరెట్ ఛార్జ్ ఉంటుంది, అది వస్తుందన్నమాట. అది పెట్టుకోవచ్చు. లేకపోతే కింద లైక్ ఈ ఫోన్లో మనం మాత్రం ఆటోమేటిక్ ఛార్జింగ్. ఇంకోటి ఇది పైన రూఫ్ ఏందో ఇది అడిషనల్ ఫీచర్ అనమాట. ఇది 35 లోడ్ కెపాసిటీ భరిస్తుంది. సో మనకి దీంట్లోనే ఆప్షన్ ఉంటుంది, లైక్ డ్రిల్లింగ్ చేసుకోకుండా వీటికే రూఫ్కి మనకి సైలెంట్గా చూస్తారు కదా, అక్కడనే సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే గ్యాస్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు H Vlog.